నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలు పటిష్ట భద్రత మధ్య సురక్షితంగా ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు శివార్లోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ సందర్శించారు. స్ట్రాంగ్ రూములకు వేసిన సెల్ను నిశ్చితంగా పరిశీలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఇక్కడే ఉన్నందున కౌంటింగ్ హాల్స్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎంలు స్టోర్ చేసినందున ఈ ప్రాంగణానికి సాయుధ బలగాలతో 3 అంచెల భద్రతను కల్పించామని కలెక్టర్ అన్నారు. ప్రాంగణం మొత్తాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఐడి కార్డులను పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సిబ్బందిని అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అనుగుణంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు, అందులో టేబుల్స్ వేసే విధానం, పార్కింగ్, బారికేడ్ల ఏర్పాటు విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు. ఈ ప్రాంగణాన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్లు గాని ప్రతినిధులు గాని తమ ఐడి కార్డులను చూపించి ఇందులో కూర్చుని సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితిని పరిశీలించవచ్చని కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి 2 విడతలుగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. 2వ విడత శిక్షణ ఈ ప్రాంగణంలోనే త్వరలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట గిద్దలూరు ఆర్ఓ డి నాగజ్యోతి, ఇతర అధికారులు ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది. ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ 16 స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా, మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు. ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆర్మ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు. సిఏపిఎఫ్ అండ్ తమిళనాడు ఆర్మ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు వెళ్తున్నారో వాళ్ళది వీడియో కెమెరాల్లో వాళ్ళు ఫేసెస్ అండ్ అరైవల్ అన్నీ కూడా సిఏపిఎఫ్ సెక్యూరిటీస్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్ వ్యూయింగ్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. దీంట్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్, క్యాండిడేట్స్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఈ స్ట్రాంగ్ రూమ్ చూడడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తరపు నుంచి 2 గెజెటెడ్ ఆఫీసర్స్ 3 షిఫ్ట్లో పెట్టడం జరిగింది. సిమిలర్గా 2 SHO లెవెల్, SI లెవెల్ ఆఫీసర్స్ 2 పోలీస్ లెవెల్ నుంచి పెట్టడం జరిగింది. 1 CA లెవెల్ ఆఫీసర్ కూడా ఇదన్నీ లైసెన్స్ చేస్తున్నారు ప్రతి 3 షిఫ్ట్లో. ఎంట్రీస్ ఎవరెవరు ఇక్కడ పని లోపల చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటో ఐడి లేకుండా ఎవరు కూడా పంపించలేము. సిమిలర్గా ఇది కౌంటింగ్ రోజున పొలిటికల్ పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, వాళ్ళు ఎక్కడ ఫ్రిస్కింగ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ రూమ్ ఏంటి, దాని లోపల వెళ్తున్న దారి ఏంటి, వైర్ మెస్ బ్యారికేడింగ్ ఎట్లా చేయాలని గురించి కూడా ఇవాళ చూడడం జరిగింది. ఆల్రెడీ అన్ని చోట్ల పని మొదలైంది. సంతనూతులపాడులో కాన్స్టిట్యున్సీ కంప్లీట్ అయింది. మిగిలిన దాంట్లో ఇంకొక 3 to 4 డేస్లో పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏజెంట్స్ అండ్ స్టాఫ్స్, మన కౌంటింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా 2 లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా ఏరియా పరీక్ష చేయడానికి సెకండ్ ట్రైనింగ్ ఇక్కడే పెట్టడం కూడా ప్లాన్ చేయడం. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన రిజిస్టర్ పోస్టు ద్వారా వచ్చిన సర్వీసు ఓట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపించి ఎన్ని వచ్చాయో లెక్కించి పోస్టల్ బ్యాలెట్ బాక్స్లో వేయడం జరిగిందని జిల్లా పోస్టల్ ఓటింగ్ పార్లమెంట్ స్పెషల్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సర్వీసు ఓట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రక్రియ జూన్ 3వ తేదీ వరకు రోజువారీగా వచ్చిన సర్వీసు ఓట్లను భద్రపరుస్తామని ఝాన్సీ తెలిపారు. 4వ తేదీ ఉదయం 8 గంటల లోపు లెక్కింపు కేంద్రానికి వచ్చిన వాటిని తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వివిధ దళాలలో ఉన్న వారు తమ ఓట్లను రిజిస్టర్ పోస్టు ద్వారా ఓటు వేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. జిల్లాకు సంబంధించిన వారు కలెక్టర్ కార్యాలయంలో తమ సర్వీసు ఓట్లను రిజిస్టర్ పోస్టులు పంపిస్తున్నారన్నారు. అసెంబ్లీకి సంబంధించిన సర్వీసు ఓట్లను నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్ఓలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు సంబంధించిన మొత్తం 6,693 ఓట్లలో ఇప్పటివరకు జిల్లాకు 1,101 ఓట్లు వచ్చాయన్నారు. వాటిని పోస్టల్ బాక్సులో భద్రపరుస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతి కుమార్, రసూల్, బసినేపల్లి రాజశేఖర్, కాళేశ బేగ్, సూర్య పాల్గొన్నారు. తప్పకుండా సర్వీస్ ఓటర్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ 101 వచ్చినాయి. అవి స్ట్రాంగ్ రూమ్లో పెట్టి అభ్యర్థుల సమక్షంలో, ఏజెంట్ సమక్షంలో సీల్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ 7వ తారీఖు నుంచి కూడా మనం తీసుకుంటున్నాము. మొత్తం 16 ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 6,693 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపించడం జరిగింది. వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఓటు వేసి ఇప్పుడు పోస్ట్ చేస్తే మనకి వస్తాయి. 7వ తారీఖు నుంచి మనకి టోటల్గా ఈ రోజు వరకు 1,101 కవర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ రోజు కౌంటింగ్ సెంటర్లో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రానున్న విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని 1000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి CBSE విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర పరిశీలకులు ప్రసన్న కుమార్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే CBSE విధానంపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధించాలనే అంశంపై ముందుగా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. CBSE విధానాన్ని ఛాలెంజ్గా తీసుకుని మంచి ఫలితాలు రాబట్టి భవిష్యత్తులో 3,000 ఉన్నత పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశీలకులు ప్రసన్న కుమార్ తెలిపారు. వాడికి తల్లి తండ్రి ఇద్దరు లేరు. ముందుగా ఇంగ్లీష్, శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. CBSE విధానాన్ని మంచి ఫలితాలు రాబట్టి భవిష్యత్తులో 3,000 ఉన్నత కుమార్ తెలిపారు. ముందుగా ఇంగ్లీష్, మంచి ఫలితాలు రాబట్టి 3,000 ఉన్నత కుమార్ తెలిపారు. మంచి ఫలితాలు రాబట్టి ఉన్నత కుమార్ తెలిపారు. ఇసుకను అక్రమంగా తవ్వడం, తరలించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీసులను కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. అనమనగబోరు వద్ద గుండ్లకమ్మ రిజర్వాయర్ను ఎస్పీ వకుల్ జిందాల్, మైనింగ్ ఏడీ రాజేష్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్లో డ్రెడ్జింగ్ చేసి నిల్వ చేసిన ఇసుక కువ్వలను పరిశీలించారు. రిజర్వాయర్లో ఎక్కడెక్కడ తవ్వకాలు జరిగాయని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ ముంపు రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు జరపలేదనే విషయాన్ని గుర్తించారు.
గన్నవరం వద్ద ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రిజర్వాయర్ నుంచి నీరు అందించే కాల్వను పూడ్చి రోడ్డు నిర్మించడంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో రీచ్ లేని చోట ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు జరపకుండా పోలీసులతో కలిసి టీంలను ఏర్పాటు చేయాలన్నారు. అద్దంకి, కొర్సిపాడు తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో లోపలకు వెళ్లి డ్రెడ్జింగ్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి, బాపట్ల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, అద్దంకి రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, రేణంగివరం ఎస్ఐ తిరుమలరావు, కొరసపాడు తహసీల్దార్ సుశీల, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి రెడ్ జోన్ తప్ప మీకు ప్రజెంట్గా ఎక్కడైనా ఉందా? ఏం లేదు సో ఈ రోజు నుంచి ఇమీడియట్గా ఎంఆర్ఓ ఎక్కడ, తహసీల్దార్ ఎవరు ఇక్కడ, మొత్తం ఎక్కడ ఎస్ఐ గారు ఎవరంటే ఎస్ఐ సో ఈ రోజు నుంచి ఎక్కడ నాకు ఇప్పుడు రిపోర్ట్ అయిందంటే వాళ్ళు పెట్టారంటే కేసు బుక్ చేయండి. సిఎస్ఆర్ శర్మ కాలేజీ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కాలేజీ కమిటీ ట్రెజరర్ నరసింహశాస్త్రి ఆకాంక్షించారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు కాలేజీ ప్రాంగణంలో జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నరసింహశాస్త్రి మాట్లాడుతూ ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం ప్రతి విద్యార్థిలో ఉండాలని, అది ఉన్నవారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ 1952లో శర్మ కళాశాల ప్రారంభమైందని, 2010వ సంవత్సరం వరకు చక్కగా నడిచిందని తెలిపారు. జిల్లాలోని అత్యున్నతమైన కాలేజీగా శర్మ కాలేజీ పేరుగాంచిన విషయాన్ని గుర్తు చేశారు. 2010 తర్వాత అప్పటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కాలేజీ ప్రాభవం తగ్గిందని తెలిపారు. అయితే మేనేజ్మెంట్ మాత్రం కాలేజీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఇక్కడే విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో సిఎస్ఆర్ శర్మ విద్యాలయాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని ప్రిన్సిపాల్ ప్రస్తావించారు. సిఎస్ఆర్ శర్మ విద్యాలయ ప్రిన్సిపాల్ వైఎస్ దిగ్విజయ్ మాట్లాడుతూ తనతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఇక్కడ చదువుకున్న వాళ్ళమేనన్నారు. విద్యకు ఇక్కడ మంచి పీట వేస్తారని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో తెలుగు అధ్యాపకులు ఎంవిఎస్ శాస్త్రి, ఇంగ్లీష్ అధ్యాపకులు లక్ష్మీ గాయత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కనుక ఆ మూడు ఉన్నాడు ఎప్పుడు దగ్గరికి రాష్ట్రపతిగా వచ్చినప్పుడు చాలామంది విజిటర్స్ వచ్చేవాళ్ళంట. బోర్డుల నుంచేనయ్యా మనకి దేశ పురోగతి అనేది సాధ్యమైంది. ఆ బ్లాక్ బోర్డ్ అనేది ఎందరో మహానుభావులు ఈ గడ్డ మీద చదువుకొని రాష్ట్రంలోనే దేశంలో కూడా వివిధ స్థాయిల్లో ఇప్పటికీ పనిచేస్తున్నారు. చేసి రిటైర్ అయిన వారు కళలు మన కళాశాలలోని మన ఆడిటోరియం నుంచే బయటకు వచ్చారు చాలామంది. టి కృష్ణ పేరు వినుంటారు. ఇప్పుడైతే వాళ్ళ కొడుకున్నాడు హీరోగా, టి గోపీచంద్ అని. ఆ టి కృష్ణ గారు డైరెక్టర్గా ఇప్పుడు విద్యార్థులు తెలుసో లేదో మరి అద్భుతమైన సినిమాలు తీశారు. ప్రతిఘటన, వందే మాత్రం, వివిధ వృత్తుల్లో. అట్లానే మన కళాశాల నుంచి బయటికి వెళ్ళిన ఎన్ సాంబశివరావు గారు మనకి రాష్ట్ర డీజీపీగా చేస్తున్నాడు. ఆయన అత్యున్నత స్థానంలో చేసి వారు రిటైర్ అయ్యి ఉన్నారు. అట్లానే ఎంతోమంది గెయిల్ అని ఉన్నాడు, గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ చైర్మన్గా మన కళాశాల విద్యార్థి తుంచు రాజేంద్ర ప్రసాద్ గారు చేసి వారు రిటైర్ అయి ఉన్నారు. అట్లా వివిధ బ్యాంకుల్లో కానీ వివిధ స్థాయిల్లో కానీ చేసి వారి స్థాయికి తగ్గట్టు మన కళాశాల నుంచి బయటకు వెళ్ళారు. ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి వారి మంచి పొజిషన్లో రిటైర్ అయి ఉన్నారు. కనుక కాలానుగుణంగా మన విద్యార్థులు రాను ఏంటంటే కళాశాల నిర్వీర్యమైపోతున్నాయి. కేజీ టు పీజీ వరకు ఈ కళాశాల నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అందరూ కూడా మేనేజ్మెంట్ వారు 70 సంవత్సరాల వయసులో కూడా
దీనికి ఎంతో దోహదమని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్మశానం దగ్గర పోతే దెయ్యం పడుతుంది, జాతరకు పోతే పూనకం పడుతుంది, శర్మ కాలేజీకి దగ్గరకు వస్తే చదువు పడుతుంది. సో ఇది చదువుల గడ్డ, మన అడ్డ. శర్మ కాలేజీరా బిడ్డ, అర్థమైందా? సో ఇక్కడికి వస్తేనే, ఈ గాలి తగిలితేనే చదువు వస్తుంది. నువ్వేం చేయక్కర్లా. చెట్టు కింద కూర్చుంటే చల్లదనం ఎట్ట వస్తుందో, ఏమి మామిడి పండుని చూడగానే వేసవికాలంలో తినాలని ఎలా అనిపిస్తుందో, మల్లెపూలు తోటలోకి బంగాలే వాసన ఎలా వస్తుందో, శర్మ కాలేజీ గడ్డ మీదకి రాగానే చదువు మనకి దానంతట అదే వస్తుంది. అయితే దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీది. దాన్ని మీ మనస్సున, మీ మెదడులో నిలుపుకోవాలి. అలా నిలుపుకున్నప్పుడే దానికి సార్థకత వస్తుంది. సో మీకు ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. ఆషామాషిగా తీసుకోకండి చదువుల్ని. ఈరోజు ఇక్కడ నిలబడి మేము ఏదో ఒక మాట చెప్పగలుగుతున్నామంటే మా అనుభవంలో నుంచి మాత్రమే చెప్పగలుగుతాం. అది పరిగణలోకి తీసుకోండి. సో మంచి కాలేజీలో చదువుతున్నారు, మంచి టీమ్ ఆఫ్ లెక్చరర్స్ ఉన్నారు. మీరు రెగ్యులర్గా క్లాసెస్కి రండి, పుస్తకాలు చదువుకోండి, మీకు సంబంధించిన అంశాలని అవలోకనం చేసుకోండి, తెలియని అంశాలని లెక్చరర్స్ని అడగండి. వీటితో పాటు మీరు ముఖ్యంగా పాటించవలసినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, మీ జేబుల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని నిద్రపుచ్చండి. వాటి వల్ల ఉపయోగం మీకు చాలా తక్కువ, నష్టం పాళ్ళు చాలా ఎక్కువ. వెనక కూర్చున్న విద్యార్థులు పాఠం వినేటప్పుడు కూడా వాట్సాప్లు చూసే పరిస్థితులు మనకున్నాయి ఈ రోజుల్లో. అవసరానికి మించి మొబైల్ ఫోన్ వాడకండి. చదువుకునే వయస్సు మీది. భావి భారత పౌరులుగా సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మీరు తయారవ్వాలి అంటే కొన్ని లక్షణాలని, అవలక్షణాలని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం. మేమంతా పూర్వ విద్యార్థులమే. ఈ కాలేజీని స్థాపించిన వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరయోధులు. మా అప్పుడు కాలేజీలో లెక్చరర్లు అంటే ఎంత గౌరవం ఉండేదంటే, ఒక్కోసారి అకేషన్స్లో కొద్దిగా ఈ పాలిటిక్స్ జరిగినప్పుడు కొట్టుకునేవాళ్ళు. కొట్టుకునేటప్పుడు ఎప్పుడు కాలేజీలో పోలీసులు రాలా. మాకు రామచంద్రరావు గారు ప్రిన్సిపాల్ గారు, జైన్ మాస్టర్ గారు ఉండేవారు, పాలిటిక్స్ లెక్చరర్ గారు, తర్వాత అయ్యంగార్ గారు ఎకనామిక్స్, కృష్ణకాంత హిస్టరీ. ఈ లెక్చరర్స్ వచ్చేవారు. ఏమిట్రా గొడవ జరుగుతుందంటే కొట్టుకునే వాళ్ళందరూ పోలీసులు వస్తే ఎంత భయపడతారో అంత భయపడి సైలెంట్ అయిపోవాలి. అట్లాంటి లెక్చరర్లు పనిచేసిన కాలేజీ. తర్వాత ఇక్కడ కాలేజీలో చదువుకుని ఇప్పుడు స్టార్ హాస్పిటల్ ఒంగోలు అందరూ వెళ్తుంటారు, హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది. ఆ గోపిచంద్ గారు కూడా ఇక్కడ చదువుకుని పూర్వ విద్యార్థి. అలాగే ఇక్కడ కాలేజీలో పనిచేసిన లెక్చరర్ డిప్యూటీ గవర్నర్ చేశారు ఆర్బీఐలో. అంటే వాళ్ళందరూ చేశారంటే కారణం దిగ్విజయ్ గారు చెప్పినట్టు మీరు బాగా చదువుకున్న దాన్ని మీరు దాన్ని బాగా అవగాహన చేసుకుని దాన్ని మీరు జీవితంలో అమలు చేయాలి. ఉన్న పుస్తకం చదివేసి వెళ్ళిపోవడం కాదు, మనకు వచ్చేసి మార్కులు వచ్చాయి కాదు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని లైఫ్లో కూడా మనం వినియోగించుకోవాలి దాన్ని. తర్వాత మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీకు అందరినీ కోరుకుంటూ యశ్వంత్, సెకండ్ ప్రైజ్ వెంకట్రావు. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు. ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతున్న అల్పపీడనం 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది.
ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సూర్య టవర్స్ వద్ద ఉన్న లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో 10 మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారం అందించారు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా హెచ్ఐవి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చౌకధరల దుకాణందారుల సంఘం అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు, సెక్రటరీ సిహెచ్వి రాఘవ, వైస్ ప్రెసిడెంట్ డి శరణ్య, సభ్యులు నాగరాజు, గడియపూడి ఎంపీటీసీ మైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక 4 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాము. దానికి సహకరించిన స్నేహితులు, బంధువులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇట్లా రెగ్యులర్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి అట్లా ఇస్తున్నాము. ఇంకెవరన్నా కూడా ఇట్లా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము కార్యక్రమాలు రన్ చేస్తున్నాం. మాకు ఎవరైనా సహకరించే వాళ్ళు సంప్రదించి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మా సొసైటీ తరఫున ఈ ఒక ప్రోగ్రామే కాకుండా చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మొక్కలు నాటడం, వాటిని డెవలప్ చేసేంత వరకు ట్రీ గార్డ్స్ పెట్టి వాటరింగ్ చేసి డెవలప్ అయ్యేంత వరకు మెయింటైన్ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మట్టి బొమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫ్రీగా. తర్వాత ఇంకా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తెలుసుకొని చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఐఆర్టీ సెంటర్లో వాళ్ళు చలివేంద్రం కావాలన్నప్పుడల్లా సమ్మర్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఇట్లా బొమ్మరిల్లులో వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టలు కుట్టించి మన ఎస్పీ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయించాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మాకు సహకరించవలసిందిగా అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళే ఎతికి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదో శక్తిగా మేము కొంత ఏదో ఉడతా వ్యక్తిగా సహాయం అందిస్తున్నాం. మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాళ్ళ యొక్క బర్త్డే సందర్భంలో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. దాంట్లో ఈయన రాఘవరావు అని మాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా మా అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన గుర్తుగా వాళ్ళ కుమారుడు ఈ ట్రస్ట్ని పెట్టేసి వాటి ఫ్రెండ్ కొంతమందితోటి ఇదంతా కూడా నెరవేరుస్తున్నారు. దీన్ని ముందు బాగా డెవలప్ చేసి అనేక మందికి అనేక రకాలైన సహాయ సహకారాలు అందించగలరని, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సోదరిమణులు ఎందుకు ఎలా ఎప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు. కొన్ని క్షణావేశంలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. మీరు మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ పక్కన వారికి ఎవరెవరైతే ఉన్నారో మీరు దీన్ని చేసిన దానివల్ల ఏమి నష్టపోయారో అవన్నీ నివారణ చేసి వాళ్ళందరినీ కూడా మేల్కొల్పుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలను సంతపేట సాయిబాబా మందిరంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి పాలరాతి విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారిని సుందరంగా అలంకరించారు.
అనంతరం సామూహిక లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తులసి దళార్చన చేశారు. నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని సామూహికంగా గానం చేశారు. సంతపేట సాయిబాబా మందిర నిర్వాహకులు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. सकल विद्या उन्नत विद्या प्राप्त्यर्थम सूर्यादीनां नवानां ग्रहाणां लक्ष्मी नृसिंहस्वामी अनुग्रह प्रसाद फलसिद्ध्यर्थम यथाशक्ति ओम कलशस्य मुखे विष्णुकंठे प्रसादतः मूले तत्रस्थितः ब्रह्मा मध्ये मातृ वाक्यतकुं सर्वं विश्वाभूतान्यापः प्राणावा आपः पशवः पूर्णमापम् अमृतमापः सम्राडापो विराडापः एवं आत्मानं च सम्प्रोक्ष्य वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु नमस्कारं చేసుకోండి स्वामिन् सर्वजगन्नाथायावत् पूजावसानकथना विश्वरूप ब्रह्मण्य केशव जनार्दन वासुदेव సాయిరామ్. ఈరోజు మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉదయం 6:30 నుంచి 7:30 దాకా కూడా అభిషేకాలు ఏర్పాటు చేస్తాం నరసింహస్వామికి. అదేవిధంగా 1,00,000 తులసి పూజతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి అంటే మనం ఏదైతే కోరిక కోరుతామో ఆ కోరికలను తీర్చేవాడు, మనలో ఉండే భయాన్ని తొలగించేవాడు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఈరోజు మనందరికీ కూడా భక్త ప్రహ్లాదుడిని ఏ విధంగా లక్ష్మీ నరసింహస్వామి మనల్ని చూస్తుంటే కాపాడాడో ఆ రోజుల్లో మనం చరిత్ర చదువుతున్నాం. కాబట్టి అలాంటి ప్రహ్లాదుని రక్షించినటువంటి స్వామి ఆ నారాయణ స్వరూపంగా ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ఈ రోజున మన సంతపేట విశేషంగా జరుగుతుంది. కాబట్టి సాయంత్రం కూడా అందరూ కూడా భక్తులు వచ్చి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాన్ని చేస్తున్నారు. అలాగే గోవిందనామాలు ఇవన్నీ కూడా సాయంత్రం ఏర్పాటు చేశాం. వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన మీడియా ద్వారా సత్య కేబుల్ ద్వారా చెప్పేటువంటి ఈ విషయాన్ని సాయంత్రం అందరూ వచ్చి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. కూరగాయ ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా వేసవిలో టమోటాల ధర మాత్రమే పెరగడం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల రేట్లు చుక్కల్లో చేరాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అన్ని రకాల ధరలకు రెక్కలొచ్చాయి. నలుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు కనీసం 150 రూపాయలు పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది తోపుడు బండ్లతో కాలనీల్లో తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తుంటారు. కానీ వాటి ధరలు అధికంగా ఉండడంతో తోపుడు బండ్ల వారు రావడమే మానేశారు. మార్కెట్లో కిలో బీన్స్ 150 రూపాయలు పలుకుతూ ఉండగా పచ్చిమిర్చి కిలో 100 రూపాయలు ఉంది. పెద్ద చిక్కుళ్లు కిలో 100 రూపాయలు, క్యారెట్ కిలో 80 రూపాయలు పలుకుతోంది. దొండ కిలో 60 రూపాయలు, బంగాళదుంప, చామదుంప, బెండ, గోరు చిక్కుళ్లు, క్యాబేజీ ధర కిలో 50 రూపాయలకి చేరింది. టమాటా ధర 30 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతూ ఉండగా రీటైల్ గా కిలో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో చిత్తా నక్షత్రం సందర్భంగా ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి మాస కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కళ్యాణాన్ని దేవస్థాన అర్చక స్వాములు పి రామానాథాచార్యులు, నాగార్జునదేవ్, శ్రీధర్, కె రాంబాబు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు ఎర్రటి ఎండలు, మరోవైపు వడగాల్పులు. ఈ రెండింటి మధ్య ప్రజలు తల్లడిల్లుతున్న సమయంలో తాటి మందులు వారిని సేద తీరుస్తున్నాయి. ఉక్కపోతలో వారికి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎడారిలో ఓయసిస్ల ప్రజలను సేద తీరుస్తున్నాయి. తాత్కాలిక ఉపశమనం కలిగించే శీతల పానీయాలను పక్కన పెట్టి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంచే తాటి మందులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేసవి సీజన్లో వచ్చే పండ్లతో తాటి ముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. తాటి ముంజలను మానవులు 2 రకాలుగా తీసుకుంటారు. వాటిలో ఉండే నీటిని తాగడం వల్ల ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని తింటుంటే నోటిలోకి చల్లగా మధురంగా వెళుతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ప్రకృతిలో లభించే అన్ని రకాల పండ్లను మందులు వేసి పెంచుతుంటారు. కానీ తాటి ముంజలు మాత్రం మందులు వేసే అవసరం లేకుండా సహజ సిద్ధంగా కాపుకు వస్తాయి. అందుకే వేసవి కాలంలో తాటి ముంజలకు అంత క్రేజ్ ఉంటుంది. ఈ తాటి ముంజలు మనం తినడం వల్ల మనకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండాకాలంలో ఇవి తినడం వల్ల మనకి మామూలు వడదెబ్బ తగలకుండా ఉంటుంది సార్. మనకి నెక్స్ట్ ఏంటంటే ఇవి చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు. మేము చిన్నప్పుడు కూడా బాగా తినేవాళ్ళం వీటి వల్ల. ఇవి ఇప్పుడున్న ఇక్కడ ఆగి ఇవి ప్రత్యేకంగా కొనుక్కుని వెళ్తున్నాం. వీటి వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ మనకి ఇది మనం ఎండలో తిరిగినా మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అదే మనం శీతల పానీయాలు అవి తగ్గామనుకోండి, దానివల్ల మనకేమవుతుందంటే కనుక కొద్ది నింబు చేరటము, కొద్దిగా మనకి ఈ ఎండకి ఇంకా వేడి ఎక్కువయ్యి జ్వరాలు రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం కుదురుతుంది సార్. ప్రతి సీజన్లో మేము వచ్చి తీసుకుంటాం సార్. తప్పకుండా పిల్లలందరూ లైక్ చేస్తారు, పెద్దవాళ్ళు లైక్ చేస్తారు, అందరికీ బాగుంటుంది సార్. ఇది ఎండలు ముదిరిన కారణంగా కూల్ డ్రింక్స్ కన్నా కూడా న్యాచురల్గా ఉండే తాటి ముంజలే బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది కూడా. అందువల్ల ఎక్కువగా ప్రిఫర్ చేసేది తాటి ముంజలనే ఎక్కువ ఇది చేస్తుంటాను. చాలా ఆరోగ్యానికి కూడా బాగుంటాయి. మా అమ్మగారు పర్టికులర్గా తీసుకురమ్మని చెప్తుంటారు. ఇప్పుడు అందుకోసమే వచ్చింది కూడా, మా అమ్మగారు చెప్పడం వల్లే. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో ఆసక్తిగా తాటి మందులు తింటుంటారు. ఇది ఇలా ఉండగా ప్రజలకు ఎంతో మేలు చేసే తాటి మందులు వాటిపై ఆధారపడిన వారికి జీవనోపాధి కలిగిస్తుంది. ప్రతి ఏటా మార్చి నుండి జూన్ వరకు
తాటి ముంజల కాపు వస్తుంది. ఈ సీజన్లో వాటిని జీవనోపాధి చేసుకొని జీవించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కో తాటి చెట్టును 100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. వాటికి ఎన్ని గెలలు ఉంటే అన్ని గెలలు కోసుకొని పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటారు. కొనుగోలు ఆటో బాడుగా ఖర్చులు పోగా తమకు కూలి మేర వస్తుందని మాటూరు మండలం కోలలపాడు గ్రామానికి చెందిన అశోక్ తెలిపాడు. తనతో పాటు మరికొంతమంది ఒంగోలులోని కోర్టు సెంటర్లో ఉదయం తాటి ముంజలను పెట్టుకొని అమ్ముతామని, మధ్యాహ్నానికి సరుకు మొత్తం అమ్ముడిపోతుందని భాస్కర్ తెలిపాడు. కోలలపూడి బాపట్ల జిల్లా. ఈ ఎండాకాలం మాత్రం ఈ తాటికాయల సీజన్ బాగుంటుంది. ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినవచ్చు. ఎండాకాలం ఈ ఫ్రూట్స్ కన్నా ఈ తాటికాయలు ముఖ్యం, బాగుంటుంది అన్నమాట. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒంగోలు తీసుకొస్తున్నాం కాయలు. జనం మాత్రం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అందరూ కొంటున్నారు సార్. ఫీ పడుతున్నారండి. ఒక లెక్కలో చెప్పాలంటే బాగానే తీసుకెళ్తున్నారు, అందరూ కొంటున్నారు అనమాట. బాగానే మాకు కూలి బాగానే ఉంటాయండి. ఒక 700-800 ఆటో బాటకి బాగా 700-800 ఉంటాయి కూలి ఉంటుంది, అందుకని ఉండవు. మామూలుగా మేము 10ంటికల్లా వస్తాము, 3-4 అట్ట అయిపోయింది మనం కోసే టైంని బట్టి. పాయింట్స్ అంటే ఇక్కడే మేము 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ సరుకులు ఎక్కడైనా కోర్టు ఎదురు ఎక్కడైనా పెడుతుంది. ప్రజలు మాత్రం బాగానే కొంటున్నారు సార్. ఇది ఒక మాట చెప్పాలంటే దేవుడిచ్చిన వరం సార్. వీటికి మందులు వేసే పని లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ కొంటారు. ఈ తాటికాయలు మాత్రం మందులు ఒక్కరు కూడా వేయరు. మామూలు దేవుడిచ్చిన వరం అనమాట. అందరూ బాగానే కొంటారు. అవి వేరే అంటే మందులు వాడతారు కాబట్టి అవి ఒక కష్టంగా ఉంటుంది. తాటికాయలు మాత్రం బాగానే తీసుకుంటారు సార్. ఎండాకాలం మాత్రం బాగానే ఉంటుంది సార్. ఇవి 3 నుంచి ఎండకి బాగా సల్లంగా కూలింగ్ అవుతుంది బాడీ. ప్రతి ఒక్కరు తినొచ్చు, బాగాలేని వాళ్ళైనా బాగాలేంతలైనా ఎవరైనా తినొచ్చు సార్. ఎప్పుడో చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆగి టేస్ట్ చేద్దామని. బాగున్నాయి. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. అంటే ఇప్పుడు శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఈ సీజన్లో తినొచ్చు అంటారా? అదే నాకు డౌట్. ఈ ముంజలు నీళ్లు తాగేవాళ్ళం, ముంజల్లో నీళ్లు. తర్వాత ముంజలు కూడా చెక్కు తీసి వాడేవాళ్ళం. ఇప్పుడు నాకెందుకో తినాలనిపించింది. మీరు చూస్తే బాల్యం గుర్తొచ్చింది. మళ్ళీ బాల్యం గుర్తొచ్చింది. అంటే దీనివల్ల మీకు ఏమి ప్రయోజనాలు ఎలా ఉందంటారు? ఇవి తింటే ఎలా ఉంటుంది అంటారు? ఎండల్లో ఉంటే ఒకరోజు ముందు తీయగా ఉన్నాయి, బాగున్నది. మినరల్స్ ఇంట్లో అండి. పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అంటారు. పోషక విలువలు ఉంటాయని నేను అప్పట్లో చిన్ననాటి మామూలుగా ఒంగోలులో వచ్చాయి, యూనివర్సిటీ దగ్గరికి అట్లా వచ్చాయి. నేను 19 years ఒంగోలులో ఉన్నా. తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఇప్పుడు నేను ఒంగోలు రావడం పడింది. అవి చూసి తినాలనిపించింది. ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్మెన్, సివిల్, ఫిట్టర్, సూయింగ్ టెక్నాలజీ వంటి ట్రేడుల్లో చేరాలనుకునే ఆసక్తి కలిగిన విద్యార్థినులు జూన్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 8977111292 నెంబర్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు అద్దం పడుతున్నాయి. పనికిరాని పేపర్తో రకరకాల ఆకృతులను తయారు చేస్తూ బలా అనిపిస్తున్నారు. పేపర్ క్రాఫ్ట్ కింద రకరకాల పూల ఆకారాలను తయారు చేసి వేసవి విజ్ఞాన శిబిరాలకు అతిథులుగా హాజరైన వారిని సంభ్రమాచార్యులకు గురిచేశారు.
నా పేరు సాధిక. నేను 8th క్లాస్ చదువుతున్నాను. NGIS అనే స్కూల్లో, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 8th వచ్చాను. నేను ఈరోజే వచ్చాను ఈ సమ్మర్ క్యాంప్కి. సమ్మర్ క్యాంప్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే మ్యాథ్స్ గురించి, కొన్ని మ్యాథమెటిక్స్ గురించి, కొన్ని ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలని చాలా ఈజీ ఫార్ములాస్ కొన్ని నేర్పించారు. తర్వాత అయితే రీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి బుక్స్ అయితే, స్టోరీ బుక్స్ అయితే ఇచ్చారు. అవి చిన్నవి చాలా బాగున్నాయి. తర్వాత అయితే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ గురించి నేర్పించడం ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చాలా బాగా చెప్పారు. వేస్ట్ పేపర్ అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ అయి ఉంది. మనం చాలా జిరాక్స్ షాప్స్లో ఇలాంటివి ఒకసారి జిరాక్స్ చేసినవి పడేస్తుంటారు, కానీ వాటిని ఇంత బాగా చేయొచ్చని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. నెక్స్ట్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి మనం ఆల్రెడీ రాసినవి, లేకపోతే మనం పాత క్లాసెస్లో ఉన్నాయి అవి బుక్స్ అయితే పడేయడానికి వేసేస్తాం మనం. కానీ అలాంటి బుక్స్లోంచి పేపర్స్ తీసుకొని ఇలా మంచి ఫ్లవర్స్ కానీ, ట్రీస్ కానీ, నిన్న టవర్ చేయించారంట. నిన్న వచ్చింటే బాగుండు అనిపించింది నాకైతే. అలాగా చీపిరి పుల్లలతో చేశారంట అవి టవర్. నిన్న వచ్చింటే బాగుండు అనిపించింది. అలాగైతే చాలా నేర్చుకోబోతున్నాను అని నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. నా పేరు పూజ. నేను ఈ సమ్మర్ క్యాంప్కి నిన్నే వచ్చాను. ఇంత లేట్గా వచ్చాను, ఫ్రైడే స్టార్ట్ అయింది ఇది. నేను నిన్నే వచ్చాను. అంతకుముందు టవర్ అవన్నీ చేయించారు. నేను 10కి వచ్చాను, చాలా లేట్ అయింది. స్టార్టింగ్ మాకు జనరల్ నాలెడ్జ్ చెప్పారు. ఇంకా దాని తర్వాత చీపిరి పుల్లలతో బిల్డింగ్ కట్టారు, థ్రెడ్ ఇచ్చి అది విరగకుండా చేయాలన్నారు. మేము చేసాము. తర్వాత స్నాక్స్ ఇచ్చి పంపించారు. రోజు 8 to 11:30. నేను నిన్న 10కి వచ్చాను, ఇవాళ ఎర్లీగా వచ్చేసాను. ఇవాళ స్టార్టింగ్ ఈరోజు పేపర్ తోటి ఇలా ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఇంట్లో వేస్ట్ కోకోనట్ షెల్స్ వాటితో కూడా మనం ఇలా చేయొచ్చు. ఈ సమ్మర్ క్యాంప్ ఇంకా 15 days ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. నేను ఇంట్లో ఉండటం వల్ల ఫోన్స్, మొబైల్స్ వాటికి చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు. ఇట్లా టైం సేవ్ అవుతుంది, జ్ఞానాన్ని చాలా పెంచుతుంది. మనం స్కూల్ ఓపెన్ చేశాక మన ఫ్రెండ్స్ కన్నా మనం ఎక్కువ నేర్చుకొని వెళ్ళచ్చు. ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. వీటితో ఫ్లవర్స్ కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చని, వేస్టేజ్ తోటి ఫ్లవర్సే కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చు అండ్ ఐ విల్ ట్రై. నా పేరు కార్తిక్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు రవీంద్ర భారతి హై స్కూల్. ఈ సమ్మర్ క్యాంప్లో రోజు కొత్త యాక్టివిటీలు చేస్తున్నారు, మరియు మా రీడింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా సహాయపడుతున్నారు. రోజు మా చేత స్టోరీలు మరియు మ్యాథ్స్ చేపిస్తున్నారు. ఆధునిక పోకడలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చిన్నపాటి కార్యక్రమానికైనా ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందున మహిళలు అయితే మరింత ముందు వరుసలో ఉంటారు. కార్యక్రమాన్ని బట్టి కొత్త దుస్తులు ధరించడం, కొత్త మోడల్స్ దుస్తులు ధరించి అందరి చూపు ఆకట్టుకోవాలనుకోవడం జరుగుతుంది. నలుగురు ఆడవాళ్ళు ఒకచోట కలిశారంటే ప్రధాన చర్చ అంతా దుస్తులు, నగల మీదనే సాగుతుంది. అందుకే టైలరింగ్కు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త మోడల్స్కి గిరాకీ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ఆదరణ ఉండటంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మహిళలు ప్రధానంగా టైలరింగ్ నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పద్మశ్రీ వీరేంద్ర హెగ్దే రూట్స్ సంస్థను స్థాపించారు. మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొదటిగా వేటపాలెంలో స్థాపించి కొంతకాలం అనంతరం ఒంగోలు నగరానికి మార్చడం జరిగింది. ప్రతి ఏటా 1000 మందికి స్వయం ఉపాధి శిక్షణలను ఉచితంగా నేర్పిస్తారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో పాటు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోడ్ సైడ్. కేవలం శిక్షణతోనే కాకుండా వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందిస్తుంది. మహిళలకు బ్యూటీ పార్లర్తో పాటు మగ్గం వర్క్, టైలరింగ్, పచ్చళ్లు తయారీ, డీటీపీతో పాటు పలు విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతకు ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మెకానిజం, ఏసీ మెకానిజం ఇలా అనేక ఉపాధి అవకాశాలు ఉన్న శిక్షణలను అందిస్తుంది రోడ్ సైడ్. రోడ్ సైడ్ లో శిక్షణ బాగుందని, శిక్షణ కాలంలో అర్థమయ్యేటట్లు శిక్షకులు చెబుతున్నారని దర్శి మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ప్రియాంక అన్నారు.
శిక్షణతో పాటు వసతి, ఆహారం బాగున్నాయన్నారు. కుట్టు మిషన్లో ఏ సమస్యలు తలెత్తితే వాటికి ఎలా మరమ్మతులు చేయాలనే దానిపై కూడా నేర్పించడం జరుగుతుందన్నారు. ఆధునిక పోకడలకు తగినట్లు అన్ని రకాల దుస్తులు కుట్టడంపై పూర్తి స్థాయిలో శిక్షణ కల్పించారు. నా పేరు ప్రియాంక, మాది శివరాంపురం, తాళ్ళూరు దగ్గర. ఇక్కడ రూట్ సైట్కి 4 రోజులు కోచింగ్ నేర్పిస్తారని పేపర్లో యాడ్ చేస్తే అలా వచ్చాను. ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. మాకు టైలరింగ్ నేర్పించే మేడం పేరు విద్యావతి మేడం గారు. మమ్మల్ని చేర్చుకున్న బాబూజీ సారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. హాస్టల్ కానీ, ఫుడ్ కానీ, క్లాస్ చెప్పటం కానీ అంతా బాగుంది. ఎక్స్ప్లెయిన్గా బాగా చెప్తున్నారు, మాకు అర్థమయ్యేటట్టుగా. నేను 7th క్లాస్ చదువుకున్నాను, కానీ నాకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. దాంట్లో పిల్లల స్కర్ట్ వచ్చేసి గౌన్ ఎలా కుట్టుకోవాలి, స్టెప్ గౌన్స్ చెప్పారు. మళ్ళీ బ్లౌజ్ చెప్పారు, నార్మల్ బ్లౌజు, కటోరీ బ్లౌజు, బ్యాక్ హుక్స్ అవి చెప్పారు మేడము. హ్యాండ్స్ రకరకాలు చెప్పారు. బెల్ హ్యాండ్స్, ఫిష్ హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్, సీతారామ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, అమ్మరిల్లా కటింగ్ డ్రెస్సు, చిన్నపిల్లలకి పెద్ద మా వాళ్ళకి పెద్దవాళ్ళకి వేసుకునేటట్టుగా చెప్పారు. బాగా చెప్పారు, మాకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు మేడం. రోడ్ సైడ్ సంస్థను శ్రీ ధర్మస్థలి మంజునాథేశ్వర ట్రస్ట్ తరఫున పద్మభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్దే ఏర్పాటు చేయడం వలన ఆయనకు ఎంత ప్రయోజనం జరిగిందో మనకు తెలియనిది కానీ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని ఒంగోలుకు చెందిన ప్రవళిక అన్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడి జీవనోపాధి సాగించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోగలమనే మనోధైర్యాన్ని సంస్థ కల్పిస్తుందన్నారు. ఈ సమాజంలో మహిళ ఎలా బతకాలో సంస్థలో పూర్తి స్థాయిలో నేర్పించి బయటకు పంపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మాది ఒంగోలు, ఇక్కడ లోకల్ అన్నమాట. ఇక్కడ జరుగుతుంది ఇట్లాగా ఫ్రీగా అన్నీ చెప్తున్నారని నేనేమనుకున్నాను, గవర్నమెంట్ వాళ్ళంటే అసలు ఏముందులే సగం పనులే కదా అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ఇక్కడ ఫుడ్, అకామిడేషను అంతా బాగుంది. మాకు చెప్పాలంటే ఇంట్లో కన్నా కూడా ఇక్కడే బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సర్కిల్ పెరిగింది, కొత్త ఫ్రెండ్స్, టీచర్ కానీ మాకు ఇక్కడ జరిగేవి చెప్పేవన్నీ కూడా ఏం చెప్తారులే 4 ఐటమ్స్ చెప్తారేమో అనుకున్నాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనరేషన్ తగ్గట్టు ఈ మోడల్స్ ఉన్నాయి, ఇలా కుట్టాలి, ఇలా చెయ్యాలి, ఇలా జరగాలి, ఇలా మాట్లాడాలి, మీరు ఏదన్నా మంచిగా బిజినెస్ పెట్టుకోవాలంటే ఇలా ఉన్నాయి, ఇలాంటి పథకాలు ఉన్నాయి, ఈ గ్రూపుల్లో తీసుకోవచ్చు, ఈ బ్యాంకుల్లో తీసుకోవచ్చు, అన్ని వివరంగా చెప్తున్నారు సార్ వాళ్ళు. కానీ ఇక్కడ యాజమాన్యం కూడా చాలా బాగుంది. డాక్టర్ వీరేంద్ర హెగ్దే గారు చేయడం వల్ల ఇది ఒక మంచి గొప్ప విషయం. ఆయనకి ఎంత జరిగిందో నాకు తెలియదు, కానీ చాలా మందికి, కోట్లాది మందికి ఇక్కడ దీనివల్ల మంచి ఉపాధి వచ్చింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, సొంతంగా పెట్టుకోవచ్చు. చదువు రాని వాళ్ళకు కూడా మంచి ఉపాధి, పిల్లల్ని పోషించగలిగే స్తోమత, ఒక లేడీగా తన కుటుంబాన్ని తను ఎలా రన్ చేసుకోవాలనేది బాగుంది ఇక్కడ. నా నిజం చెప్పాలంటే ఒక లేడీగా అసలు ఏం పని లేదు, ఎప్పుడు కూడా ఎందుకు ఒకరి మీద ఆధారపడాలని నేను అనుకుంటా ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లేడీ ఎలా నిలబడాలో, ప్రపంచంలో ఈ సొసైటీలో ఎలా బతకాలనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. దీనికి మాత్రం ఈ సంస్థకు, రూట్సే సంస్థకు మాత్రం నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉపాధి లేక కనీసం ఇంట్లో సొంత చీరకు ఫాల్ కుట్టడమైనా నేర్చుకుందామనే ఉద్దేశంతో రూట్ సెట్ లో టైలరింగ్ శిక్షణలో చేరటం జరిగిందని టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంకు చెందిన విజయకుమారి అన్నారు. శిక్షణకు వచ్చిన తర్వాత అన్ని ఆధునిక పోకడలకు తగినట్లు జాకెట్లు, ఇతర దుస్తులు కుట్టగలమనే నమ్మకంతో శిక్షణ ముగించుకొని బయటకు వెళ్తున్నామన్నారు. తమకు తెలియని అనేక రకాల దుస్తులు కుట్టులపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నా పేరు విజయకుమారి, నేను సూరారెడ్డిపాలెం నుంచి వచ్చాను. నేను ముందుగా ఈ అవకాశాన్ని పేపర్లో చూసి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో, ఏమేమి ట్రైనింగ్ ఇస్తారని తెలుసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత అసలు మిషను నేను ఫాల్ వేసుకుందామని చెప్పేసి వచ్చాను. చీరకు ఫాలు ఒక 50 రూపాయలు ఎక్కడ పెడదాము అని చెప్పేసి ఫాల్ అన్నా వేసుకుందాము, 50 అన్నా మిగులుతాయన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు మిషన్ పూర్తిగా నేర్చుకునే బయటికి వెళ్తున్నాం అనమాట. ఇంక 3 రోజులు మేము వెళ్ళిపోతాము. ఇప్పటి వరకు మాకు పూర్తిగా ఏమేమి చెప్పారో మొత్తం వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాను. అలాగే డ్రెస్సులు నేర్పించారు మేడం గారు, ప్యాంట్లు, రకరకాల ప్యాంట్లు నేర్పించారు, పిల్లలకి యూనిఫామ్లు అవి నేర్పించారు.
కుట్టు శిక్షణతో పాటు నైపుణ్యాన్ని కూడా నేర్పించడం రూట్ సెట్లో జరిగిందని కందుకూరుకు చెందిన వినూత్న తెలిపారు. శిక్షణ అనంతరం వ్యాపారం ఎలా నిర్వహించాలనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. బయటకు వెళ్లి తమ కాళ్లపై తాము నిలబడి సొంతంగా టైలరింగ్ షాపు పెట్టుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపి బయటకు పంపిస్తున్నారన్నారు. శిక్షణ కాలంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. నా పేరు వినూత్న, నేను కందుకూరు నుంచి వచ్చాను. ఇక్కడికి ఈ రూట్ సెట్లో మిషన్ నేర్పిస్తారని నాకు ఎలా తెలిసిందంటే ఇక్కడ పక్కన హాస్టల్లో మా సిస్టర్ ఉంటుంది, తన ద్వారా నాకు ఇక్కడ తెలిసింది. అసమర్థాన్ని పోగొట్టి ధైర్యం ఎలా నింపుకోవాలి వాటన్నిటి గురించి మాకు చెప్పారు. ఇక్కడికి రావడం వల్ల మేము మా మీద మేము డిపెండ్ అవ్వగలుగుతాము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా సొంతంగా మేమే ఎంటర్ప్రెన్యూర్, ఒక వ్యవస్థాపకునిగా మేము ఉండగలుగుతాము. మా సొంతగా మేము ఒక వ్యాపారం చేసుకోగలమనే గట్టి నమ్మకం మాకు కలిగింది. ఈ అవకాశాన్ని మాకు మా డైరెక్టర్ సార్ కూడా ప్రతిరోజు వచ్చి మాకు విజిట్ చేస్తారు. నేర్చుకుంటున్నారా లేదా, ఎలా ఉంటున్నారు, క్లాస్కి అందరూ అటెండ్ అవుతున్నారా లేదా అని చెప్పి ప్రతి గ్రూప్కి వెళ్ళి సార్ చెక్ చేస్తారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డైరెక్టర్ సార్కి కానీ, బాబుజీ సార్కి కానీ, స్టాఫ్కి కానీ, మా ఈడీపీ క్లాస్ చెప్పే బాబుజీ సార్కి కానీ చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్స్. కనీసం కుట్టు మిషన్ అంటే ఏమిటో తెలియని వారికి రూట్ సెట్లో శిక్షణ ఇచ్చి ప్రస్తుత పరిస్థితులకు తగిన అన్ని రకాల వస్త్రాల కుట్టులపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని శిక్షకురాలు విద్యావతి తెలిపారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు అన్ని రకాల దుస్తులు కుట్టడంపై శిక్షణ ఇచ్చామన్నారు. బయటకు వెళ్లిన తర్వాత ఎవరికి వారు సొంతగా వారు దుకాణాలు పెట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నా పేరు విద్యావతి, కడప నుంచి వచ్చాను. ఇట్లా ఈ ఆర్సెట్ నందు టైలరింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ పిల్లలు ఏమీ రాకుండా అంటే మిషన్ గురించి తెలుసుకోకుండా వచ్చినారు. వాళ్ళకి వివరంగా అన్నీ నేర్పించి తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు ఉపాధి ఇప్పిస్తున్నాము. ఆ తర్వాత ట్రెండింగ్లో ఉన్న బ్లౌజుల గురించి కానీ, హ్యాండ్స్ గురించి కానీ, మోడల్స్ గురించి కానీ వివరంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేర్పించి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన వంతు కుటుంబానికి సహాయపడేటట్లు మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. అది ఇట్లా ట్రైనింగ్ వీళ్ళు నేర్చుకొని బయటకు వెళ్ళడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంది. తాళూరు మండలం గుంటిగంగ అమ్మవారి దేవాలయంలో లలిత సహస్రనామం, దేవి ఖడ్గమాల పూజలు విశేషంగా నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కె గురుబ్రహ్మం, ఈవో పి కార్తీక్ ఆధ్వర్యంలో ఒంగోలు గాయత్రి మందిరం దగ్గర నుంచి గుంటిగంగకు మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి దేవాలయంలో లలిత సహస్రనామం, దేవి ఖడ్గమాలను పఠించారు. అర్చక స్వాములు ప్రకాశరావు, కామేశ్వర శర్మ పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సంభూతా దేవకార్య సముద్యత ఉద్యత్మాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచధర్మార్థసాయక నిజారుణ ప్రభాపూర్ణ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కజ కురులిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజ. పామూరు మండలం దిదిరెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కళ్యాణ వేదికపై స్వామి అమ్మవారులను కొలువు తీర్చి కళ్యాణాన్ని రమణీయంగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నీలకంఠేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
కన్యాదానం అహంకరిష్యే లక్ష్మీ కీర్తిమూర్తిం దదాతు మే శుక్తిపాదామలాంజేష్టామలక్ష్మీర్నాదయామ్యః అభోగవతవర్తం చ సర్వార్ణన్నద మే గ్రహాత్ గంధద్వారాం దురాదృశాం చ పుష్టాంగి గౌరీ నారాయణి నమోస్తుతే నమస్కారం చేసుకోండి. ఇక్కడ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిజం ఉన్నతమైనదే కానీ నిజాయితీగా జీవించడం అనేది అంతకంటే ఉన్నతమైనది. శ్రీ సత్య న్యూస్ ఎంతటితో సమాప్తం. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.